తెలియజేస్తూ ధన్యవాదాలు. జై హింద్. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, శాసన సభ్యులు వెంకటరమణారెడ్డి గారు, శాసనసభ్యులు అదే మాదిరిగా మాజీ వేముల అశోక్ గారు, కన్వీనర్గా ఉన్నటువంటి వేముల అశోక్ గారు, ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు గారు, వీరేంద్ర గౌడ్ గారు, శాసనసభ్యులు మిత్రులు కాగజ్ నగర్ డాక్టర్ పాల్వై హరీష్ రావు గారు, మాజీ శాసనసభ్యులు బాలరాజు గారు, ఆనంద్ గౌడ్ గారు, ఓఎస్ రెడ్డి గారు, బంగారు శృతి గారు, ఎస్ కుమార్ గారు, చింత సామమూర్తి గారు, రాణి రుద్రమ గారు, శాంతకుమార్ గారు, రఘునాథ్ గారు, క్రాంతి కిరణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు సంత్ శిరోమణి సద్గురు శ్రీ గురు రవిదాస్ మహారాజ్ గారి 650వ జన్మదిన సందర్భంగా ప్రకాశ్ పర్వాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సామాజిక సామరస్య ప్రచారాన్ని ప్రారంభించినటువంటి ఈ అంశంలో సమాజంలో ఐక్యత పెంపొందించాలని ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ సమరసత సంకల్ప్ అభియాన్ అని పేరు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ వారి జన్మదినం పురస్కరించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరి 15-16వ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచినటువంటి శ్రీ రవిదాస్ మహారాజ్ గారు, గురు రవిదాస్ మహారాజ్ గారు మరి అనేకమైనటువంటి వారి స్ఫూర్తితోటి నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది గురు రవిదాస్ మహారాజ్ గారి ఆశయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ నినాదం రవి గురుదాస్ మహారాజ్ బోధన స్ఫూర్తితో తీసుకున్నది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆయన కోరుకున్నట్లుగా దేశంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకోవద్దని ఆ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ కానీ ఆవాస్ యోజన కింద ఇళ్లను కానీ మంజూరు చేసి మరి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా మరి కనీసం ఉండడానికి ఇల్లు, 2 పూటల భోజనం చేయాలన్న కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మరి భారతీయ జనతా పార్టీ దళిత బడుగు బలైన వర్గాల యువత ఉన్నత చదువులు చదువుకోవడానికి అనేకమైనటువంటి ఉపకార వేతనాల వంటి ఎన్నో పథకాలను మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు విజయవంతంగా ముందుకు తీసుకొస్తుంది. దానికి మరి గురు రవిదాస్ మహారాజ్ గారి స్ఫూర్తితోటే మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాటికి కూడా మరి గురుగారి బోధనలు ఈరోజు కూడా ఆచరణీయంగా మరి కులాల పేరిట సమాజాన్ని విభజించేటువంటి అనేక రాజకీయ పార్టీలు మరి వాటికి భిన్నంగా ఈరోజు అందరూ కలిసి ఉండాలని, అందరూ కలిసి సమాజంగా ఒకటిగా సంఘటితంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మరి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి మరి అంశం. అంతేకాదు మరి ఈరోజు సంత్ రవి మహారాజ్ చూపినటువంటి మార్గం సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి సంకల్పానికి పునాదిగా నిలిచి ఈరోజు కుల మత భేదాలకు అతీతంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి సామరస్య భావనను సమాజంలో ప్రతి వర్గంలో చేరదీసి దేశభక్తి స్ఫూర్తిని కాపాడడానికి తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బీజేపీ చేపట్టినటువంటి సమర్థ సంకల్ప అభియాన్ కార్యక్రమం విశాల భావంతో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈరోజు దేశంలో కుల మత భేదాలతో ఏ రకంగా రాజకీయంగా విడదీసేటువంటి ప్రయత్నం జరుగుతున్న సందర్భంగా వాటికి భిన్నంగా మనమందరం కలిసికట్టుగా ఒక సమాజంగా నిర్మాణమై హిందువుల మందరం కూడా ఏకంగా ఈరోజు ఈ దేశ రక్షణ కోసం మనము మరి ముందుకు నడవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. రాముని యొక్క భజన, అదేవిధంగా సంత్ రవిదాస్ గారి భజన ఒక 2 నిమిషాలు మన ముందు పాడాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. झांकी अपने मन में बसाना चाहता है, बिल्कुल सीधे सीधे हाथ। वो मेरी झोपड़ी के भाग आज खुल जाए।